మన రాష్ట్రంలో 2024లో 7,835 వెహికల్స్ మాయమయ్యాయంటండి. సో ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటే రోజుకు 21 వాహనాలు చొప్పున క్యాలిక్యులేట్ చేసుకుంటే గంటకు ఒక వాహనం గల్లంతైనట్టు. దీని మీద పోలీసులు కూడా ఎక్కువ దృష్టి సారిస్తలేరని ఈనాడు రాసింది, నేను చెప్తలేను. ఈ మధ్య కాలంలో జరిగిన దొంగతనాలను విశ్లేషించిన పోలీసులు కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించారు. రైట్, ఈ మధ్య కాలంలో సర్వే చేసిర్రట, దృష్టి సారించారు దాని మీద. కొన్ని ప్రాంతాల్లోనే ఎక్కువ జరుగుతున్నాయి అని చెప్తారు. హైదరాబాద్ లో చాలా మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడం, ఉన్న రుసుము ఎక్కువ ఉండడంతో వాహనదారులు సమీపంలో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పార్క్ చేసి వెళ్తున్నారు. పైగా మెట్రో దగ్గర పార్క్ చేశారంటే వెంటనే రారానా ధీమాతో దొంగల చోరీ చేస్తున్నారు. సో మెట్రో స్టేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో, ఏ మెట్రో స్టేషన్స్ దగ్గర అయితే పార్కింగ్ ఫెసిలిటీస్ లేవో, పార్కింగ్ ఫెసిలిటీస్ ఉన్నా కూడా ఆ పార్కింగ్ రేట్ హెవీగా ఉండడం వలన ఎక్కడొక్కడ మన టూ వీలర్స్ వాళ్ళు పార్క్ చేసి వెళ్ళిపోతున్నారు. ఇదే అదనుగా చోరీ చేస్తున్న వాళ్ళు ఇక్కడి నుంచి చోరీ చేస్తున్నారు అని చెప్తారు.